అందరం కలిసి ట్రిప్ పోదామని ప్లాన్ చేసినాం. మన జర ఓ 10,000 ఉంటే పైసలు కొట్టరాదే. హలో గైస్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు ద యాక్టర్ బీఆర్పి. సో ఈరోజు ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చి మోడల్గా మారిపోయిన ఒక అబ్బాయి గురించి అయితే ఒక చిన్న స్టోరీ అయితే తీద్దాం. ఇది ఎక్కడంటే మూవీస్ ఆడియన్స్కి అయితే వెళ్తుంటారు కదా, అక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఒక చోట పర్ఫామ్ చేశాను. అండ్ ఒకవేళ ఇది కానీ ఈ ఆడియన్స్ అంటే నేను చేయబోయే ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ గంట సింబల్ అయితే యాక్టివేట్గా ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. హలో హలో నాన్నయ్య, ఏడనవే? ఏం చేస్తున్నావు పొలంలో? ఓ గట్లనా? ఏం లేదు, ఇక్కడ దోస్తులు అందరం కలిసి ట్రిప్ పోదామని ప్లాన్ చేసినాం. మన జర ఓ 10,000 ఉంటే పైసలు కొట్టరాదే. 10,000 నీకెంత డాడీ? నువ్వు ఒకటి ఇట్లా అంటే వస్తాయి. నాతో లేవు. అరే డాడీ, నేను రోజుకు 2,000 ఖర్చు పెడతా కదా, బొరాన్ బట్టలు కదలే. డాడీ నువ్వు నాకు గవన్నీ చెప్పకు. డాడీ, ఇక్కడ బొరాన్ బట్టలు వేయాలి, మా పూరిలతో తిరగాలి. ఏంది బాయ్ నువ్వు? నువ్వు ఎక్కువ మాట్లాడక డాడీ. నువ్వు ఫస్ట్ 10,000 కొట్టు. కొట్టకపోతే నువ్వు అమ్మకి ఫస్ట్ ఫోన్ అమ్మకి. నువ్వు అమ్మో ఏంది డాడీకి ఇట్లా అంటున్నావు? పైసలు లేవు అంటున్నావు. పైసలు ఎందుకు లేవే? నేనే చెల్లికి పని చేసా. నేను గిడ చదువుకుంటున్నా, బురాన్ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నన్ను పని చేయనిక పెట్టుకుంటావు. గవన్నీ కథలు నడవయి. అరే నువ్వు గవన్నీ చెప్పకమే, నువ్వు ఫస్ట్ పైసలు కొట్టేది. నువ్వు అవన్నీ చెప్పకమీ. నువ్వు అవన్నీ చెప్పకమీ. పైసలు కొడితే కొట్టు, లేకుంటే ఉంది. ఇంకా నేను ఎక్కువ సేపు మాట్లాడా, టైం వేస్ట్ అవుతుంది. బురాన్ మోడల్ అంతా. మమ్మీ నా దిమాగ్ అంతా చాలా స్మార్ట్ ఉంటాను, ఇట్లా ఖరాబ్ చేయకు. ఓకే డిస్టర్బెన్స్ అయితే సర్వర్లో ఎర్రర్స్ వచ్చినాయంటే ఎంత ప్రాబ్లమ్ అవుతుంది అనుకున్నావు నీవు? ఉండు మమ్మీ, నువ్వు ఫస్ట్ పైసలు కొట్టు. సరేలే, నేను అడుగుతానులే. ఏమొద్దు కొట్టు. సరే మరి ఉంటా.